స్వామీజీ, ఇప్పుడు ఎలాగూ గోపాల్ వాళ్ళ అమ్మ దొరికింది కాబట్టి ఇక గోపాల్కి పిచ్చి నయమైపోతుంది. అప్పుడు మీ కుట్రలు కుతంత్రాల చిట్టా మొత్తం అందరి ముందు బయటపడుతుంది. ఆ తర్వాత సతారా నుంచి మీరు శాశ్వతంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. భీమ్, రా, నువ్వు కూడా ఆడు. అవును బాబు, నువ్వు కూడా ఆడు, రా. పులి మేక దాక్కో దాక్కో దొరికావంటే నంజుకు తింటా. నాన్న, మేము స్వామీజీ వాళ్ళకి ఒక కట్టుకథ వినిపించాము. ఈ గోపాల్ వాళ్ళ అమ్మ మా చిన్నమ్మ అని. అందుకని మీరందరూ అలాగే నటించాలి. నటించడం ఎందుకు? ఈ రోజు నుంచి నేను మీ అందరికీ చిన్నమ్మనే. ఇంతకు మించి పెద్ద అదృష్టం ఇంకేముంటుంది బాబు. ఈ రోజు వరకు నా కొడుకుని ఎంతో బాగా చూసుకున్నారు. మీ అందరితో నాకు అనుబంధం ఏర్పడింది. అరే, అయ్యో, మీరెందుకు చేస్తున్నారండి ఈ పని? వద్దు, వదిలేయండి. తులసి కాని మంజులు గాని చేస్తారులేండి. ఇక నుండి ఈ ఇల్లు నాది కూడా. నా ఇంటిని నేను ఊడ్చుకోవడంలో తప్పే ఉంది. మీరా, పాలు. నేను టీ పెట్టుకొస్తాను. తులసి, అత్తా వస్తున్నా. ఇదిగో ఈ పాలు లోపల పెట్టు. నేను టీ చేసుకుని తీసుకొస్తాను. ఈ మందు వైద్యుడిచ్చాడు గోపాల్ కోసం. దీంతో కషాయం చేసి ఉదయం సాయంత్రం తాగించమని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు వైద్యుడు? నా కొడుక్కి నయం అవడానికి ఎంతకాలం పడుతుందట? తొందరగా నయమైపోతుందని చెప్పాడు ఆయన. ఈ మందు మాత్రం తాగిస్తూ ఉండాలంట. నాన్నా, గోపాల్కి ఇక ఎప్పటికీ నయం కాకపోవచ్చు. చిన్నమ్మ, రండి, ఇద్దరం కలిసి ఈ కషాయం చేద్దాము. ఇంకా మీరు గోపాల్కి తన చిన్ననాటి కథలు చెప్తుండండి. ఎందుకంటే ఈ ఔషధం కంటే ఎక్కువ ప్రభావం ఆ కథల వల్లే కలుగుతాయి. అలాగే, నేను వాడికి కథలు చెప్తాను. గోపాల్, ఇవాళ మనం రోజంతా ఆడుకుందాం. మజా వస్తుంది కదా? భలే మజా వస్తుంది. లేదా ఆనందన్నయ్య, గోపాల్తో పాటు బాలా అన్నయ్య, మంజుల అక్క, ఇంకా తులసి అక్క ఆడతారు. ఈ రోజు నుంచి మనకి విద్యాలయాలు ప్రారంభమవుతున్నాయి. అందుకని మనమిద్దరం విద్యాలయానికి వెళ్దాము. సెలవులు అప్పుడే అయిపోయాయా? అవును, అయిపోయాయి అన్నయ్య. విద్యాలయాలు తెరుచుకున్నాయి. అయితే ఏమైంది? చదువేమీ కొనసాగదు అంటే నాకు అర్థం కాలేదు స్వామీజీ. అంటే ఇప్పుడు మనం సభ నిర్వహిద్దాం. సభ? ఆ ప్రాథమిక విద్యాలయం నుండి భీమరావుని తన అన్నయ్యని తీసేయటం జరిగింది. అందుకని ఇక్కడికి చాలా దగ్గరగా ఉన్న ఒక విద్యాలయంలో చేరి చదువుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ చదివినా సరే మనందరికీ హానికారకమే. చుట్టుపక్కలున్న విద్యాలయాల్లోని ఉపాధ్యాయులకు, వ్యవస్థాపకులకు, విద్యార్థులకు ఆహ్వానం పంపించండి. అందరినీ ఇక్కడికే రమ్మనండి. వచ్చి సమావేశంలో పాల్గొనమనండి. రానున్న 30 రోజుల్లో మనం ఉపాధ్యాయుల జీవితంలో విద్య యొక్క అస్తిత్వం, ధర్మం యొక్క స్థానం ఏమిటో దాని మీద చర్చిద్దాం. అలాగే మధ్య మధ్యలో భగవంతుని కీర్తనలు కూడా ఉంటాయి. ఎంత మహత్తరమైన ఆలోచన! భీమరావు విద్యాలయానికైతే వెళ్తాడు, కానీ వాడికి చదువుకోవడం కుదరదు. ఖాళీ విద్యాలయం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వాడికి చదువు చెప్పే ఉపాధ్యాయులందరూ మన సమావేశంలో ఉంటారు. సరే స్వామీజీ, మేము అందరికీ సమాచారం ఇస్తాం. ఇంకా మిగతా వాళ్ళకు కూడా చెప్తాం సభకు హాజరవ్వాలి అని. తప్పకుండా. కానీ ఈ కార్యక్రమం విజయవంతం కంటే ఎక్కువ అది విజయవంతం కావాలి. మనం భీమరావు విద్యాభ్యాసంలో ఆటంకాలు కలిగించాలి. అలాగే స్వామీజీ.
ఇప్పుడు వీలైనంత తొందరగా మా విగ్రహ ప్రతిష్ఠ జరగటం ముఖ్యం. ఎందుకంటే మాకు అవగతమవుతోంది మేము సతారా వదిలి వెళ్ళవలసిన సమయం దగ్గర పడిందని. ఇదేంటి? ఇది కషాయం. నేను తాగను. భీమేం తాగుతున్నాడో నేను కూడా అదే తాగుతాను. సరే, నేను ఇప్పుడే తీసుకొస్తాను. మంజుల, వెళ్ళు, పాలు తీసుకునిరా. వద్దు, నేను భీమ్ దగ్గరున్న పాలే తాగుతాను. అరే గోపాల్, భీమ్ పాలు తాగుతున్నాడు. ఇప్పుడు మందులో కూడా నీకు పాలే తీసుకొచ్చిస్తుంది, తాగు. వద్దు, నాకు ఇదే కావాలి. నేను ఇదే తాగుతాను. నాకు ఇదే కావాలి. నాకు ఇదే కావాలి. అరే గోపాల్, ఇదిగో తాగు. ఇదిగో, ఇప్పుడు నువ్వు తాగు. ఒక గుక్క నువ్వు తాగు, ఇంకొక గుక్క నేను తాగుతాను. వద్దు గోపాల్, నువ్వు నేను చేసిన ఎంగిలి తాగొద్దు. నేను వేరే పాలు తాగుతాను. వద్దు, ఇద్దరం ఒకే గ్లాసులో తాగుదాం, లేదంటే పాలు పారబోసిస్తాను. ఇదిగో తాగు 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 భీమ్. వద్దు గోపాల్. నాకు అర్థమైంది నువ్విప్పుడు దేనికోసం సంకోచిస్తున్నావో. ఇప్పుడు నువ్వెలాగో నా కొడుకు గోపాల్ కూడా అలాగే, ఇక నేను కూడా అంతే. కానీ చిన్నమ్మ, రేపు గోపాల్కి నయమైపోతుంది. గోపాలా? గోపాల్ ఎవరు? ఎప్పుడు నయం అవుతుంది? రేపు వీడికి నయమైపోతే అప్పుడు వీడికి జరిగినవి అన్ని విషయాలు గుర్తుకొస్తాయి. మరి అప్పుడు వీడి దృష్టిలో నేను అపరాధిని అవుతానుగా. అప్పుడు వీడు నన్ను క్షమిస్తాడా చిన్నమ్మా? ఒక తల్లి మాట మీద నమ్మకం ఉందా? అయితే నన్ను నమ్ము. గోపాల్ దృష్టిలో వాళ్ళందరూ అపరాధులవుతారు. ఎవరి కారణంగా వీడికి గతి పట్టిందో నువ్వు కాదు, నువ్వు మంచోడివి బాబు. తీసుకో. ఆ భగవంతుడి లీలలు ఇలాగే ఉంటాయి. ఈ గోపాల్ పెద్ద జాతి వాడు అయ్యుండి కూడా ఈ తక్కువ జాతి వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఇంకా వీడు ఓ భీమరావు గడి ఎంగిల్ తాగాల్సి వస్తుంది. అన్యాయం దేవా, ఇది అన్యాయం. ఏ మంగేష్, ఇది భగవంతుడి లీల కాదు, మీ పెద్ద జాతి వాళ్ళందరూ రాజేసిన కారు చిచ్చు. ఎన్నో ఏళ్లుగా దీన్ని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ ఇప్పటికీ ఆర్పలేకపోయాం. ఎందుకు?
ఎందుకంటే మేము దాన్ని ఎప్పుడు ఆర్పాలని ప్రయత్నం చేసినా కూడా మీరందరూ ఏదో ఒక కొత్త నాటకాన్ని తెర మీదకి తీసుకొస్తారు. కానీ సంతోషపడకు, మీ భగవంతుడి అసలు లీల ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? మీరందరూ మీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటారే అప్పుడు. ఇక త్వరలోనే మీరు నమ్మే మీ భగవంతుడే మీ పాపాలకి తగిన శిక్ష విధిస్తాడు. నువ్వు ఇప్పుడు నాకు నీతులు చెప్తున్నావా? అయితే బాగా శ్రద్ధగా విను. ఇప్పుడు మా భగవంతుడి దగ్గర అంత సమయం లేదు మీలాంటి వాళ్ళని పట్టించుకోవడానికి. నేనేం నీతులు చెప్పట్లేదు, జరగబోయేదే చెప్తున్నాను. నువ్వు నీ హద్దులో ఉండు, లేకపోతే రెండో కాలంతగా అది కూడా విరుగుతుంది. రామ్జీ, రా పురంజన్. రామ్జీ, గోపాల్ వాళ్ళ అమ్మ. ఇదంతా చూస్తుంటే మనం ఒక విషయాన్ని నమ్మి తీరాలి రామ్జీ. జీవితం కొన్నేళ్ల పాటు నిరంతరంగా సాగే ఒక నాటకం లాంటిది. దాంట్లో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు సరిగ్గానే చెప్పావు పురంజన్. ప్రతి పాత్రకి తన పరిధి మరియు ప్రాముఖ్యత తెలిసి ఉండాల్సి ఉంటుంది. అప్పుడే జీవితం సఫలమవుతుంది. దొంగ దొంగ పట్టుకోండి, దొంగ దొంగ దొంగలు దొంగలు పట్టుకోండి, పట్టుకోండి. మీలో ఎవరైనా ఇద్దరు దొంగలు పరిగెత్తుకు రావడం చూసారా? ఎందుకు? వాళ్ళిద్దరూ దొంగలు మా దుకాణం నుంచి పకోడీలు దొంగతనం చేసి పారిపోయి వచ్చారు. లేదు, మేమైతే ఎవరిని చూడలేదు. అవును, నేను చూశాను. వాళ్ళెవరో అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్లారు. మీరిద్దరూ ఇక బయటికి రండి. వాళ్ళు వెళ్లిపోయారు. చూడండి, మీరు దొంగలు కాదు. తినే వస్తువుల్ని దొంగిలించిన వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళు అన్నార్తులు అవుతారు. బయటికి రండి. ఆగండి. ఎవరు మీరిద్దరు? ఎక్కడి నుంచి వచ్చారు? అంత దీనస్థితి ఎందుకు వచ్చింది? తిండి దొంగిలించాల్సిన స్థితి. ఒకవేళ మీకేమీ అభ్యంతరం లేకపోతే మీరు మీ ముఖాలు కూడా చూపించవచ్చు. సరే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు దొంగతనం చేయకూడదు, ఎంత హీన పరిస్థితిలో కూడా. కదా కదా కథ చెప్పండి, నాకు ఎవరైనా కథ చెప్పండి. సరే, అయితే నేను నీకొక తల్లి కొడుకుల కథ చెప్తాను. భీమ్రావ్, మీ అమ్మ ఎక్కడుంది? రాణి గారు, సందేశ్. నేనొక బాల వితంతువుని. నా భర్త చనిపోయాడు. నా గురించి అన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా ఒక వ్యక్తి నన్ను ప్రేమించాడు. అతని మీద నేను ఎంతో ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాను. ఇప్పుడు అతను నన్ను మోసం చేశాడు. మరి ఇంక నేనేం చేయాలి? మీరిప్పుడు మా ఇంటికి రండి, కొన్ని రోజులు అక్కడ ఉండండి, తర్వాత ఏదో ఒక దారాలోచిద్దాము. అరే, పరాయి ఆడది, విధవరాలు, పైగా ఎవరితో లేచిపోబోయింది. పెద్ద జాతి అమ్మాయి, ఆయన కూడా మన ఇంటికి తీసుకొచ్చావా నువ్వు? నా కూతుర్ని నాకు అప్పగించు, లేకపోతే నీ ఇంట్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా చేస్తారు.
భీమ్రా, నువ్వు నా ప్రాణాలు కాపాడి నన్ను నీ జాతిలో కలుపుకున్నావు. అమ్మ తన నోటితో మనల్ని ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పాలి. అప్పటిదాకా మనం ఇక్కడ నుండి వెళ్ళం. వెళ్ళండి, తొందరగా వెళ్ళిపోండి. మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారుగా, మరి మేము వివాహం చేసుకున్నాము, కానీ వీళ్ళింట్లో వాళ్ళు మమ్మల్ని స్వీకరించలేదు, సమాజము స్వీకరించలేదు. అందరూ వెళ్ళగొడుతున్నారు. ఎక్కడెక్కడో తిరుగుతున్నాము. కొన్నాళ్ళు ఇక్కడ, ఇంకొన్నాళ్ళు అక్కడ. ఏదో ఒక రకంగా జనాలకు తెలిసిపోతుంది నేను విధవరాలనని, ఇంకా నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నానని. అప్పుడు వాళ్ళు మమ్మల్ని అక్కడి నుండి వెళ్ళగొడుతున్నారు. అలా తిరుగుతూ తిరుగుతూ మేం మళ్ళీ ఇదే ఊరికి తిరిగొచ్చాం. మాకు బాగా ఆకలేస్తోంది, అందుకనే పకోడీ దొంగలించి తిన్నాము. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి మమ్మల్ని తరమటం మొదలు పెట్టారు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, అది మీ ఇల్లు ఇక్కడ ఉందని. నాకు నమ్మకం ఉంది, ఇక్కడికి వస్తే మీరు నన్ను ఖచ్చితంగా కాపాడతారని. భీమ్రావ్, మీ అమ్మ ఎక్కడుంది? ఇక్కడ కనిపించడం లేదు. భీమాబాయ్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది అంటే? ఆమె దివంగత అయింది. కానీ అన్నిటికంటే ముఖ్యం, వేళకి తినాలి, మందులు కూడా వేసుకోవాలి. నేను కిచిడి వండుతాను, తినాలి. తెలియదు మంచి వాళ్ళే ఎందుకు తొందరగా చనిపోతారు. సరే, వెళ్తున్నామండి. ఒకవేళ ఈరోజు అమ్మ బ్రతికి ఉంటే మీ ఇద్దరిని ఇలా ఇక్కడి నుంచి వెళ్ళనిచ్చేది కాదు. ఇంకా ఇలా చెప్పేది, ఎక్కడో ఒక చోట ధైర్యంగా ఉండమని, ఇంకా జీవితంలో సంఘర్షణ చేయమని. భీం చెప్పింది నిజమే. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, తర్వాత తీరిగ్గా ఆలోచిద్దాం. ఇక మీదట ఏం చేయాలో, ఎలా చేయాలో. రండి. ఆనందన్నయ్య, పద మనం స్కూల్కి వెళ్దాం, సమయమైంది. పదండి. నేను మీకు తోడుగా ఉండాలనుకుంటున్నాను. నేను మీతో జీవితం పంచుకోవడానికి ధైర్యం చేయాలనుకుంటున్నాను. నేను జీవితాంతం మీకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాను.
ఇదేంటో చెప్పుకో. తెలీదు, నువ్వే చెప్పు. చిన్నతనంలో నువ్వు వీటిని తిని సంతోషపడేదానివిగా.